జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ను దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వ జమానాలో 2021 నుంచి 2024 వరకు 2743 హెక్టార్ల పరిధిలో 3.91 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వితీశారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 1.22 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి తవ్వకాలు చేసిన కంపెనీలకు 1467 కోట్ల మేర డిమాండ్ నోటీసులు జారీ చేసినట్లుగా వివరించింది. ఇవాళ జరిగే విచారణలో ప్రభుత్వ అఫిడవిట్ కీలకం కానుంది. అయితే ఇంకా లెక్క తేలాల్సిన అక్రమ ఇసుక సొమ్ము చాలానే ఉంది. ఏపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం కేవలం 1.22 కోట్ల టన్నులకు 1467 కోట్ల మేర ఇసుక దోపిడీ జరిగింది. ఇంకా 2.69 కోట్ల టన్నుల ఇసుక దోపిడీ లెక్క తేల్చాల్సింది. ఈ మొత్తం విలువ కనీసం 4000 కోట్ల పైనే ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అధ్యయనం ప్రకారం కేవలం 1 మీటర్ లోతు మేర తవ్వకాలు జరిగితేనే 3.91 కోట్ల టన్నులో అక్రమంగా తవ్వితీసినట్లుగా గుర్తించారు. అయితే గూగుల్ ఎర్త్ ప్రో మ్యాప్స్ ఆనాడు తీసిన ఫోటోల ఆధారంగా కనీసం 5 నుంచి 6 మీటర్ల లోతున తవ్వకాలు జరిగాయని ఈ కేసులో పిటిషనర్గా ఉన్న నాగేంద్ర కుమార్ చెబుతున్నారు. కేవలం 1 మీటర్ లోతు తవ్వకాలను ప్రామాణికంగా తీసుకుంటేనే 3.91 కోట్ల అక్రమ తవ్వకాలు బయటపడ్డాయని, కానీ ప్రభుత్వం చెబుతున్న దానికంటే 5-6 రెట్ల అక్రమ తవ్వకాలు జరిగాయని పిటిషనర్ సుప్రీంకోర్టుకు నివేదించారు. జగన్ హయాంలో ఏపీలో కనీసం 6500 హెక్టార్ల పరిధిలో అక్రమ తవ్వకాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.